నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ కి సంబంధించి కొన్ని తలనొప్పులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యుద్ధ సందర్భం, మిగతా టైంలో పెద్ద ప్రాబ్లం లేదు. యుద్ధం సందర్భంలో ఇవాళ రాత్రి పూట్లో కూడా అక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. వెంటనే మనకి ఇంటిమేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే కొంత మనం గెస్ట్ చేసుకుని తెలుసుకుని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అంటే కాస్త నిద్ర మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాగా ఇప్పుడు ఇవాళ రాత్రి రేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే వాడికి ఏదో జరిగితే కాదు, మనం మన సబ్స్క్రైబర్లకి సమాచారం అందించాలి కదా. అమెరికా మరొకసారి వార్నింగ్ ఇచ్చింది. నిన్న అమెరికాకి ఇరాన్కి మధ్యన శాంతి చర్చలు ఫైనల్ అయిపోయినాయి. పాకిస్తాన్ టర్కీ చైనా కల్పించినటువంటి దానికి ఒప్పుకుంది అంటే ఎవడు ఒప్పుకోలేదు. 45 రోజులు గ్యాప్ అనడానికి, 6 ముత్యాల సంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోలేదు. 6 ముత్యాల సంధిని ఓపెన్ చేయకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా ఒప్పుకోలేదు. 48 గంటల డెడ్ లైన్ పూర్తయిపోయింది. ఇవాళ రాత్రి తర్వాత దారుణ పరిణామాలు ఎదురవుతాయి. ఎంటైర్ కంట్రీని భూస్థాపితం చేస్తాం, బూడిద చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. రేపు రాత్రి అనేది చూడటానికి చాలా మంది భయపడే పరిస్థితి సృష్టిస్తామంటున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ సెంటర్స్ అన్నిటి ధ్వంసం చేస్తామని చెప్తున్నట్టు ట్రంప్.